నిజామాబాద్ జిల్లాలో ఒక పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవాలా. అసలు ఏం జరిగిందని చెప్పేసి చాలామంది అనుకుంటుండొచ్చు. సో ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ అయింది. సో ఆ వీడియో అనేది చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. సో ఏదైతే నిజామాబాద్ జిల్లాలోని అర్సపల్లి రైల్వే గేట్ ఏదైతే ఉంటుందో ఆ గేట్లో దాదాపు 10 నుంచి 15 బైక్లు, దాంతోపాటు కొన్ని ఆటోలు కూడా దాంట్లో చిక్కుకుపోయినాయని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. సో ఆ టైంలో కానీ ట్రైన్ వచ్చి ఉంటే దాదాపు ఒక 10-20 మంది అయితే ఆ రైల్వే గేట్లో చిక్కుకొని ఆ ట్రైన్ కింద పడి నుజ్జు అయ్యేవాళ్ళు అని చెప్పేసి చాలా వరకు కూడా మనకు తెలుస్తుంది. సో అసలు ఏం జరిగిందనే దానిపైన ఒకసారి మనము ఆరా తీస్తే ఏదైతే మనకి గత ఒక 4-5 రోజుల కిందట అర్చపల్లి రైల్వే గేట్ ఏదైతే ఉంటుందో ఆ ట్రైన్ వచ్చే టైంలో అక్కడ ఉన్నటువంటి గేట్ మ్యాన్ గేట్ వేయడం జరిగింది. సో ఆ గేట్ వేసిన తర్వాత ఏదైతే మనకి 2 గేట్లు అయితే ఉంటాయి, ఇరువైపులా 2 గేట్లు ఉంటాయి. సో దాంట్లో ఒక గేట్ అనేది మొరాయించడంతో ఆ గేట్ అనేది స్టక్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఏమో ట్రైన్ వస్తూ ఉంది, ఇక్కడ ఎవరైతే వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరుక్కుపోయారు. మరి అప్పుడు ఏం చేయాలనే దానిపైన అసలు వాళ్ళు నిజంగా పరేషాన్ అయిపోయారు. నిజంగా వాళ్ళ ప్రాణాలు పోయినాయని చెప్పేసి అనుకున్నాము అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాహనదారులు తర్వాత మనం మాట్లాడిన తర్వాత మనకైతే ఈ విషయం అయితే తెలిసింది. సో దీంట్లో మనం క్లియర్ కట్గా మనం మాట్లాడుకుంటే నిజామాబాద్ జిల్లా రైల్వే ట్రాక్ మధ్యలో వాహనదారులు చిక్కుకుపోయిన ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పేసి మనము ఇదివరకు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో అర్సపల్లి వాహనదారులు ఎవరైతే ఉన్నారో రైల్వే గేటు దాటుతుండగా ట్రైన్ రావడంతో గేట్ మ్యాన్ గేట్ వేశారు. సో అక్కడి వరకు మంచిగానే ఉంది. దాంతోపాటు అప్పుడు ఏమైందంటే దీంతో 2 గేట్ల మధ్యలో వాహనదారులు చిక్కుకుపోయారు అని చెప్పేసి మనకైతే ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. అదే సమయంలో ఒక గేటు మొరాయించడంతో కొంతసేపు వాహనదారులు ఇబ్బంది పడ్డారు అని చెప్పేసి కూడా మనకే తెలుస్తూ ఉంది. సో అనంతరం అంటే అది జరిగిన తర్వాత గేటు తెరుచుకోవడంతో ఒక్కసారిగా ఊపిరి తీసుకున్నారు ప్రజలు. అక్కడ ఎవరైతే వాహనదారులు ఎవరైతే ఉన్నారో అనే దానిపైన మనమైతే మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఆ టైంలో ఒకవేళ ఏదైతే ఆ ట్రైన్ ఏదైతే ఉందో ఆ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కావచ్చు, లేకపోతే అట్లాంటి ఎక్స్ప్రెస్లు ఏమైనా ఉంటే చాలా పెద్ద ఎత్తున ఈ యాక్సిడెంట్ అయితే జరిగేది అని చెప్పేసి చాలామంది చెప్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో ఎవరి తప్పిదం ఉంది అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రైల్వే గేట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, లేకపోతే రైల్వే డిపార్ట్మెంట్ తప్పే ఉందని చెప్పి తెలుసుకోవాలా. ఎందుకంటే ఖచ్చితంగా ఆ రైల్వే గేట్ అనేది ఎలా పనిచేస్తుంది, అసలు ఎలా ఆ వర్క్ ఎట్లా అవుతుంది అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఖచ్చితంగా దాన్ని టెస్ట్ చేస్తూ ఉండాలా. మరి సడన్గా అట్లా స్టక్ అయిపోతే అక్కడ అదే టైంలో ఏదైతే ఆ ట్రైన్స్ రావడము ఏమైనా యాక్సిడెంట్ జరిగితే ఎంత పెద్ద కథ ఏదనే దానిపైన మనం మాట్లాడుకోవాలా. సో ఈ వీడియో అనేది నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎలా వైరల్ అవుతుందని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. ఆ వీడియో కూడా మీరు ఎక్స్క్లూజివ్గా మీరు చూడవచ్చు. సో గతంలో కూడా మనము చాలా ఇన్సిడెంట్స్ అయితే మనం చూసినాం. గతంలో ఏదైతే మనకి మెదక్లో కూడా ఒక రైల్వే గేట్ అనేది లేకపోవడం వల్ల ఒక స్కూల్ బస్ని కొట్టేస్తే దాదాపు 23 మంది అక్కడ ఆ పిల్లలు ఆ డ్రైవర్తో పాటు వాళ్ళు చనిపోవడం జరిగిందని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే కొన్ని తప్పిదాలండి, కొన్ని తప్పిదాలు ఎంతమంది ప్రాణాలు తీస్తుందనే దానికి నిదర్శనంగా మనం చెప్పుకోవాలా. సో ఇవాళ నిజామాబాద్లో కూడా ఒక పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 10 నుంచి 25 మంది ఆ రైల్వే గేట్లో చిక్కుకొని వాళ్ళు ఎటు పోవన్న అర్థం కాని పరిస్థితిలో ఉంది. మీరు విజువల్స్లో చూస్తే ఆ వెహికల్ అనేది ఎటు దిగాలా, ఒక స్కూటీ కావచ్చు, ఒక బైక్ కావచ్చు, వాళ్ళు పెట్టేసి వాళ్ళు బయట పడదామంటే కూడా వాళ్ళు బయటకు పోలేని పరిస్థితి. ఒక్కసారిగా వాళ్ళ మతిపోయింది, వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అక్కడనే స్టక్ అయిపోయినామని చెప్పేసి వాళ్ళు అక్కడ వాహనదారులు ఎవరైతే ఉన్నారో అక్కడ అర్చపల్లి వాహనదారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులతో మనం మాట్లాడినాం. వాళ్ళు అదే చెప్పారు. అంటే ఎంత దారుణానికి దారి తీస్తుండే అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఒక పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పేసి మనకే తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఏదైతే గేట్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో తగు జాగ్రత్తలు తీసుకోవాలా అని చెప్పేసి చాలామంది వాహనదారులు కోరుతున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో ఒక పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవాలా. అసలు ఏం జరిగిందని చెప్పేసి చాలామంది అనుకుంటుండొచ్చు. సో ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ అయింది. సో ఆ వీడియో అనేది చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. సో ఏదైతే నిజామాబాద్ జిల్లాలోని అర్సపల్లి రైల్వే గేట్ ఏదైతే ఉంటుందో ఆ గేట్లో దాదాపు 10 నుంచి 15 బైక్లు, దాంతోపాటు కొన్ని ఆటోలు కూడా దాంట్లో చిక్కుకుపోయినాయని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. సో ఆ టైంలో కానీ ట్రైన్ వచ్చి ఉంటే
దాదాపు ఒక 10-20 మంది అయితే ఆ రైల్వే గేట్లో చిక్కుకొని ఆ ట్రైన్ కింద పడి నుజ్జు అయ్యేవాళ్ళు అని చెప్పేసి చాలా వరకు కూడా మనకు తెలుస్తుంది. సో అసలు ఏం జరిగిందనే దానిపైన ఒకసారి మనము ఆరా తీస్తే ఏదైతే మనకి గత ఒక 4-5 రోజుల కిందట అర్చపల్లి రైల్వే గేట్ ఏదైతే ఉంటుందో ఆ ట్రైన్ వచ్చే టైంలో అక్కడ ఉన్నటువంటి గేట్ మ్యాన్ గేట్ వేయడం జరిగింది. సో ఆ గేట్ వేసిన తర్వాత ఏదైతే మనకి 2 గేట్లు అయితే ఉంటాయి, ఇరువైపులా 2 గేట్లు ఉంటాయి. సో దాంట్లో ఒక గేట్ అనేది మొరాయించడంతో ఆ గేట్ అనేది స్టక్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఏమో ట్రైన్ వస్తూ ఉంది, ఇక్కడ ఎవరైతే వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరుక్కుపోయారు. మరి అప్పుడు ఏం చేయాలనే దానిపైన అసలు వాళ్ళు నిజంగా పరేషాన్ అయిపోయారు, నిజంగా వాళ్ళ ప్రాణాలు పోయినాయని చెప్పేసి అనుకున్నాము అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాహనదారులు తర్వాత మనం మాట్లాడిన తర్వాత మనకైతే ఈ విషయం అయితే తెలిసింది. సో దీంట్లో మనం క్లియర్ కట్గా మనం మాట్లాడుకుంటే నిజామాబాద్ జిల్లా రైల్వే ట్రాక్ మధ్యలో వాహనదారులు చిక్కుకుపోయిన ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పేసి మనము ఇదివరకు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో అరసపల్లి వాహనదారులు ఎవరైతే ఉన్నారో రైల్వే గేటు దాటుతుండగా ట్రైన్ రావడంతో గేట్ మ్యాన్ గేట్ వేశారు. సో అక్కడి వరకు మంచిగానే ఉంది. దాంతోపాటు అప్పుడు ఏమైందంటే దీంతో 2 గేట్ల మధ్యలో వాహనదారులు చిక్కుకుపోయారు అని చెప్పేసి మనకైతే ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. అదే సమయంలో ఒక గేటు మొరాయించడంతో కొంతసేపు వాహనదారులు ఇబ్బంది పడ్డారు అని చెప్పేసి కూడా మనకే తెలుస్తూ ఉంది. సో అనంతరం అంటే అది జరిగిన తర్వాత గేటు తెరుచుకోవడంతో ఒక్కసారిగా ఊపిరి తీసుకున్నారు ప్రజలు. అక్కడ ఎవరైతే వాహనదారులు ఎవరైతే ఉన్నారో అనే దానిపైన మనమైతే మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఆ టైంలో ఒకవేళ ఏదైతే ఆ ట్రైన్ ఏదైతే ఉందో ఆ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కావచ్చు, లేకపోతే అట్లాంటి ఎక్స్ప్రెస్లు ఏమైనా ఉండుంటే చాలా పెద్ద ఎత్తున ఈ యాక్సిడెంట్ అయితే జరిగేది అని చెప్పేసి చాలామంది చెప్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో ఎవరి తప్పిదం ఉంది అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రైల్వే గేట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, లేకపోతే రైల్వే డిపార్ట్మెంట్ తప్పే ఉందని చెప్పి తెలుసుకోవాలా. ఎందుకంటే ఖచ్చితంగా ఆ రైల్వే గేట్ అనేది ఎలా పనిచేస్తుంది, అసలు ఎలా ఆ వర్క్ ఎట్లా అవుతుంది అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా, ఖచ్చితంగా దాన్ని టెస్ట్ చేస్తూ ఉండాలా. మరి సడన్గా అట్లా స్టక్ అయిపోతే అక్కడ అదే టైంలో ఏదైతే ఆ ట్రైన్స్ రావడము ఏమైనా యాక్సిడెంట్ జరిగితే ఎంత పెద్ద కథ ఏదనే దానిపైన మనం మాట్లాడుకోవాలా. సో ఈ వీడియో అనేది నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇలా వైరల్ అవుతుందని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. ఆ వీడియో కూడా మీరు ఎక్స్క్లూజివ్గా మీరు చూడవచ్చు. సో గతంలో కూడా మనము చాలా ఇన్సిడెంట్స్ అయితే మనం చూసినాం. గతంలో ఏదైతే మనకి మెదక్లో కూడా ఒక రైల్వే గేట్ అనేది లేకపోవడం వల్ల ఒక స్కూల్ బస్ని కొట్టేస్తే దాదాపు 23 మంది అక్కడ ఆ పిల్లలు ఆ డ్రైవర్తో పాటు వాళ్ళు చనిపోవడం జరిగిందని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే కొన్ని తప్పిదాలండి, కొన్ని తప్పిదాలు ఎంతమంది ప్రాణాలు తీస్తుందనే దానికి నిదర్శనంగా మనం చెప్పుకోవాలా. సో ఇవాళ నిజామాబాద్లో కూడా ఒక పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 10 నుంచి 25 మంది ఆ రైల్వే గేట్లో చిక్కుకొని వాళ్ళు ఎటు పోవున్న అర్థం కాని పరిస్థితిలో ఉంది. మీరు విజువల్స్లో చూస్తే ఆ వెహికల్ అనేది ఎటు దిగాలా, ఒక స్కూటీ కావచ్చు, ఒక బైక్ కావచ్చు, వాళ్ళు పెట్టేసి వాళ్ళు బయట పడదామంటే కూడా వాళ్ళు బయటకు పోలేని పరిస్థితి. ఒక్కసారిగా వాళ్ళ మతిపోయింది, వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అక్కడనే స్టక్ అయిపోయినామని చెప్పేసి వాళ్ళు అక్కడ వాహనదారులు ఎవరైతే ఉన్నారో అక్కడ అర్చపల్లి వాహనదారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులతో మనం మాట్లాడినాం. వాళ్ళు అదే చెప్పారు. అంటే ఎంత దారుణానికి దారి తీస్తుండే అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఒక పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పేసి మనకే తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఏదైతే గేట్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో తగు జాగ్రత్తలు తీసుకోవాలా అని చెప్పేసి చాలామంది వాహనదారులు కోరుతున్న పరిస్థితి.